రోజు నిరుద్యోగ వంచన సభ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఎవరు అని అడిగితే నేనైతే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ అనే చెప్తా. ఎందుకు అనంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు కాబట్టి మేము ఈరోజు ఈ సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. రేపు పొద్దున వచ్చి వీళ్ళు రెచ్చగొడితే పెట్టిరు, వాళ్ళు రెచ్చగొడితే పెట్టిరు అని మాట్లాడే నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, ఆ మాట మాట్లాడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక నిరుద్యోగుల కోసం చేసింది ఏంటి అని చెప్పండి. అది చెప్పనప్పుడు, అది చెప్పలేనప్పుడు మీకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు అనేది నేను చెప్తున్నా. ఇంకొక ముఖ్య విషయం నేనేం చెప్తున్నా అంటే, బూర వెంకటేశం గారు ప్రెస్ మీట్ పెట్టి అంటారు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము అని ప్రభుత్వం తరపున వక్కంతా పుచ్చుకొని మాట్లాడుతున్నారు కదా. సో నేను ఈ వేదికగా నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి మీరు నిరుద్యోగులకి అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేరు కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీ బిడ్డ హైదరాబాద్ ప్రిమిసెస్లో పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతోంది, ఆ స్కూల్లో ఇక్కడున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా అది చెప్పండి. మీకు నిజంగా నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంది కదా, మేము డిమాండ్ చేస్తున్నాం, మీ బిడ్డ పెట్టే ఇంటర్నేషనల్ స్కూల్లో మా అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, ఇచ్చి మీ చిత్తశుద్ధి ఏంటో ప్రూవ్ చేసుకోండి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు వచ్చి అంటారు కొత్తగా 2-3 నెలలకు ఒక నోటిఫికేషన్ మేము ఇస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు 2-3 నెలలకు ఒక నోటిఫికేషన్? ఇన్ని రోజులు మీకు వచ్చిన అడ్డంకి ఏంది, ఈ రోజు మీకు తొలగిన అడ్డంకి ఏందో కూడా మీరు చెప్పాలి. బూర వెంకటేశం గారు ఓకే మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది ఇస్తున్నాం అని చెప్పినారు. యాక్చువల్గా ప్రభుత్వం హామీ అసలు బూర వెంకటేశం గారికి ప్రభుత్వంకి సంబంధం ఉండొద్దు. ఎందుకంటే బూర వెంకటేశం గారు ఒక ఇండిపెండెంట్ బాడీకి చైర్మన్ ఉన్నారు కాబట్టి. కానీ ఆయన ప్రభుత్వం తరపున వక్కంతా పుచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనేది కూడా మేము అడుగుతున్నాం. ఇది కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఎందుకు మాట్లాడుతున్నాం. మేము ట్రాన్స్పరెన్సీ క్వశ్చన్ చేసినాం, మీరు ట్రాన్స్పరెన్సీ ఎక్కడా చూపించట్లేదు టీజీపీఎస్లో. కానీ మొన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిరు మేము ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తున్నాం అనేది, కానీ ఎందులో కూడా మీది ట్రాన్స్పరెన్సీ కనిపించట్లేదు మాకు. ఇదొకటి. ఇంకొకటి ఏమంటున్నారంటే మేము ఇస్తాము ఉద్యోగాలు చేస్తామని అంటారు. ఇంకెప్పుడు ఇస్తారు? అసలు ఏజ్ రిలాక్సేషన్ విషయంలో మేము అడిగేంత వరకు మీకు జీవో రిలీజ్ చేసే స్కోపే లేకుండా పోయింది కదా. మరి ఇప్పుడు ఇన్ని 2.5 సంవత్సరాలు నష్టపోయిన మనుషులకి మీరు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వంలో ఏ పెద్ద దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో చెప్పాలి. ఇప్పుడు మేము పెట్టుకున్న సభకి కౌంటర్గా ప్రెస్ మీట్ పెడతారు ఖచ్చితంగా. నేను వాళ్ళని అడుగుతున్నా, అసలు మీరు నిరుద్యోగులకి చేసింది ఏంది? మేము నష్టపోయిన ఏజ్కి మీరు అకౌంటబిలిటీ మీరు తీసుకుంటారా? తీసుకోలేనప్పుడు మీకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హతనే లేదు. సో ఈ రోజు సభ కనుక చూసినట్టయితే ఇంతమంది నిరుద్యోగులు ఏకమై ఒక సభకు వచ్చినారు అని అంటే దాని అర్థం ఏంటి? మీ మీద మాకున్న వ్యతిరేకత. సో దయచేసి మీరు ఇస్తున్న ఉద్యోగాలు 100, 10లో ఇస్తున్నారు, అది కాదు మాకు కావాల్సింది, లక్షల్లో ఇవ్వాల్సిందే. ఎందుకు అనంటే ఎలక్షన్స్ ముందేమో మీకు ఉద్యోగాలు లక్షల్లో కనిపిస్తాయి, కానీ ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చినాక 10లో 100లో ఎందుకు ఉంటున్నాయి ఉద్యోగాలు? అప్పుడున్న లక్షల్లో ఉద్యోగాలు ఇప్పుడు ఎక్కడ పోయినాయి, ఏమైపోయినాయి? అంటే మీ వాళ్ళకి మీరు ఇచ్చేసుకున్నారా? ఇచ్చేసుకుంటే అది కూడా చెప్పండి. మరి అది కూడా చెప్పకుండా మీ 10లు 100లు ఇస్తే ఇంతమంది లక్షల్లో ఉన్న నిరుద్యోగ యువత ఏమైపోవాలి? ఇక నుంచి 2-3 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తాయని చెప్తా ఉన్నారు బుర్ర వెంకటేశం గారు. 2-3 నెలల్లో నోటిఫికేషన్స్ వచ్చేది ఉంటే స్కెడ్యూల్ రిలీజ్ చేయమనండి. స్కెడ్యూల్ రిలీజ్ చేయకుండా మాటను ఎవరు నమ్ముతారు? ఎందుకంటే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్కే దిక్కు లేకుండా పోయినప్పుడు మీ మాట ఎట్లా నమ్మాలండి? మేము బూర వెంకటేశం గారు మాట ఎట్లా నమ్ముతాము? బూర వెంకటేశం గారు టీజీపీఎస్సీ తరపున కొన్ని ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వగలుగుతారు. మరి పోలీస్ సంగతి ఏంది, గురుకుల సంగతి ఏంది, టీచర్ సంగతి ఏంది, వీటన్నిటికి సంబంధించింది ఎవరు మాట్లాడాలి? వాటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు నిజంగా ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే ఒక స్కెడ్యూల్ రిలీజ్ చేయండి. 2-3 నెలలకి 3 నెలల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది, దాని అపాయింట్మెంట్ ఈనాడు ఉంటుంది, దాని స్కెడ్యూల్ రిలీజ్ చేయండి. ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అక్కడే తెలిసిపోతుంది కదా వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేది. సో ఇది స్టార్టింగ్ మాత్రమే. ఈ రోజు గమనించినట్లయితే అందరు ఏకమైనారు. దీని నుంచి నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉంటది అనేది అందరు వేచి చూస్తారు. చెప్పండి. 2 రోజులు అంటే అధికార ప్రతినిధులు మాట్లాడారు మీ మీద కొందరు స్వార్థ ప్రయోజనంలో. నిన్న ప్రెస్ మీట్ అంటే 1 తారీఖు పెట్టిన ప్రెస్ మీట్లో బుర్ర వెంకటేశం గారు స్వయంగా మాట్లాడారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల ముసుగుల ఉద్యమాలు చేస్తున్నారు, 100% వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు. తీసుకోమనండి చర్యలు. మీ మాట్లాడిన దాంట్లో ఏం అబద్ధం ఉందో కూడా చెప్పాలి. బూర వెంకటేశం గారు మీ మాట్లాడిన దాంట్లో ఏది నిజం కాదో కూడా మీరు చెప్పాలి. చర్యలు తీసుకుంటా అన్నప్పుడు మరి చెప్పాలి కదా, నిజమేంటి అబద్ధం ఏంటి అని చెప్పాలి కదా. ఒకవేళ నిజంగానే ముందుండి మాట్లాడే వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడినట్టయితే ఈ రోజు వచ్చిన 1000 మంది ఎందుకు వస్తారండి? ఎవరు స్వార్థంగా బిహేవ్ చేస్తున్నారో మాకు చదువుకునేటోళ్ళకి అర్థం కాదా? ఉట్టిగానే రమ్మనంగానే వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది, ప్రతి ఒక్కరు అనుభవించేది, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు నోటిఫికేషన్స్ లేక. దాన్ని మీరు ఒక 10 మంది కంటగట్టి ఇది స్వార్థం కోసం చేస్తున్నారు అనడం అసలు మీ పదవికి అది తగ్గింది కాదు అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.